అన్న నమస్కారం. నమస్కారం అన్న. చాలా సంతోషం అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడగంగానే మీ విలువైన సమయం ఇచ్చిర్రు మాకు. సో ఎట్లున్నారే ఫిజికల్గా మెంటల్గా అంతా బాగున్నారా? అన్ని రకాల బాగున్నా తమ్ముడు. ఎందుకు అడగంగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అన్ని రకాల బాగున్నావు అంటారు? అంటే మెంటల్ స్ట్రెస్ ఏం లేదా మీకు? ఇక స్ట్రెస్ పెంచుతా కానీ పెంచుకోను తమ్ముడు. ఉమ్, స్ట్రెస్ పెంచుతూ ఉంటా, ఉమ్, నేను పెంచుకోను. ఉమ్, ఎందుకంటే ఏ సమస్య అయినా అవలీలగా నేను పరిష్కారం చేసుకునే శక్తి మా దగ్గర ఉన్నది. ఉమ్. ఏదన్నా తప్పు జరిగిన దగ్గర 100% నిలబడి ఫైట్ చేస్తా. అందులో మాత్రం అది ఏ సిచ్యువేషన్ అన్నా అంతే కాన్ఫిడెన్స్ ఉంటుందా? నా కుల మత భేద ప్రాంత ఏది ఉండదండి. ఉమ్. 100% వాళ్ళకి అన్యాయమైందంటే న్యాయమయ్యేదా ప్రయత్నం. అట్లా ఎన్ని రోజులు అట్లా ఈ ఈ రకమైన ఆలోచనని కంటిన్యూ చేస్తుంటారు? అంటే నా ఒంట్లో శక్తి ఉన్నంతసేపు మీ ఆలోచన విధానాలు వెళ్ళాల్సిందేనా ప్రజల్లోకి? అంతే. ఏందన్నా ఇందాక దర్గా దయాకర్ గారు దశాబ్దాల కాలంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సేవ చేస్తున్నారని చెప్పినాను. అంటే సర్పంచ్గా, ఎంపీటీసీగా మీ నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు, రాజకీయ నేపథ్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క వివాదం కూడా వాస్తవంగా లేకుండా కూడా పైకి ఎదిగిన నాయకులు ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంది. సో ఇది మీకు ఎట్లా సాధ్యమైంది? నా ఈ యొక్క పిర్జాదగూడ గ్రామాన్ని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మా తండ్రులు, మా అన్నలు, మా వదినలు, మేము మొత్తం కూడా 23 సంవత్సరాలు మేము ఏలినోళ్ళం అన్నాడు. ఓకే. ఆ 23 ఏళ్ళలో కూడా ఒక చిన్న వివాదం లేదు, ఒక కబ్జా లేదు, ఒక మ్యానిపులేషన్ లేదు, ఒక ట్యాంపరింగ్ లేదు. ఆ విధంగా ప్రజాసేవలు చేసినాం. ఇవాళ మేము వేసిన రోడ్ల మీదే, మేము వేసిన డ్రైనేజ్ మీదే, మేము వేసిన కరెంటు పోల్ల మీదనే ఇప్పుడు పరిపాలన సాగిస్తూ తప్పితే కొత్తగా వేసింది పెద్దగా ఊహించుకొని అబ్బా అంత టీం లేవు, చెప్పుకోదగ్గట్టు ఏం లేవు. మా తండ్రి గారే కానీ, మేము కానీ, మా అన్న ఎంపీటీసీలు, మా అదన ఎంపీటీసీలు, మేము 23 ఏళ్ళు మేమే పరిపాలించినాం. ఆ పరిపాలన ఇచ్చిన భాగంగానే ఈ పిర్జాది కూడా ఈరోజు అవార్డులు రివార్డులు తీసుకుంటున్నారంటే అప్పుడు చేసిన సంక్షేమం ఇలా వచ్చిన అధికారులు తీసుకుంటారు. అంటే అంత ముందు చూపుతోటి పరిపాలన చేసిన సందర్భాలు ఉన్నాయంటారు? అవునండి, అది అట్నే చేస్తామండి. మా ఉన్న ఆలోచన అది. ఎందుకంటే ప్రజల సొమ్ము తినాలన్న ఆలోచన లేని వ్యక్తులం కాబట్టి, ప్రజలకు ఇంతో మేలు చేయాలన్న దూరం దృష్టితో పనిచేసిన వ్యక్తులం. అలా 100%. ఎట్లా అన్నా మీకు దర్గా దయాకర్ రెడ్డి అంటే అది మీ ఇంటి పేరా, లేదంటే మీరు రాజకీయ సేవలలో ఉన్నారు కాబట్టి మీకు మీ అభిమానులు కావచ్చు, మీ కార్యకర్తలు పెట్టిన పేరా? అంటే మేము యాక్చువల్గా మేము పూర్వం మా తాతలు దర్గాలు ఉండేవారంట. హుసేన్ సాగర్ దర్గా ఉంది కదా, ఆడ ఉండేవారంట. మా తాతలు, మాకైతే జ్ఞాపకం లేదు, మాకు ఆలోచన కూడా లేదు, ఐడియా లేదు. మేము పుట్టింది, మేము పెరిగింది, మా నాయన కూడా పుట్టింది, పెరిగింది. అప్పుడు నైజాం సర్కార్ దగ్గర మా తాత మాలి పటేల్గా పనిచేసిన వ్యక్తి. ఓకే. అప్పటి నుంచి ఆ దర్గా అని చెప్పనేది ఆయన అప్పటి నుంచి ఆ బ్రాండ్ దర్గా. అంతేగాని దర్గా అనేది మీ ఇంటి పేరు కాదు? కాదండి, ఇక అదే ఇంటి పేరు ఇక అదే ఇంటి పేరు చెప్పేసిపోయింది మా తాత. ఇక దర్గాని ఇప్పటిదాకా 3 తరాల నుంచి మోసుకుంటూ వస్తున్నాం. సరే, రాజకీయాలలో ఎలాంటి విమర్శలు ఇప్పటివరకు వాస్తవంగా మీ మీద లేనప్పటికీ దర్గా కుటుంబం రాజకీయాలలో జర ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచనలు తక్కువ ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళడానికే సముచితంగా వాళ్ళు ఆలోచిస్తారు అని చెప్పి మాట్లాడతారు. సో ఎంతవరకు ఆవేశం ఎక్కువ ఉన్న దగ్గర ఆలోచన కూడా ఎక్కువనే ఉంటుందండి. ఓకే. ప్రజా సంక్షేమం చేయాలని ముందు పోయినోనికి ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, పని ఒడివాడి కూడా అట్నే ఉంటుంది. అందులో మాత్రం ఎసును తేలలేదు. సరే, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అధికారులను పోతున్నానని చెప్పంటే దయచేసి మీరు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నేను ఒక రైతు బిడ్డని. నాకు తెలుగు వచ్చినాక 1 ఇయర్ నేను మన జనతా పార్టీలో పనిచేసిన వ్యక్తిని. బీజేపీ కాదండి, సారీ, జనతా పార్టీలో నాగల్వేట రైతు గుర్తు, మా రైతు గుర్తు సింబుల్ తోటి 1 ఇయర్ పనిచేసిన వ్యక్తిని. జయపాల్ రెడ్డి గారితో, అప్పుడు మురారి దేశాయ్, చరణ్ సింగ్, జైల్ సింగ్ వాళ్ళ అప్పుడు చేసిన ఆ టర్మ్లో కూడా ఒక 1 ఇయర్ చేసిన తర్వాత నేను ఎన్టీఆర్ అభిమాని అండి. ఓకే. సీనియర్ ఎన్టీఆర్. నేను ఎన్టీఆర్ అభిమాని అండి. ఎన్టీఆర్ అభిమానంతో నేను ఆ పార్టీలో పోవడం జరిగింది, టీడీపీలో పోవడం జరిగింది. అప్పుడు మా గురువు అయిన మా అడ్వకేటు జి నారాయణరావు, ఓకే, మహారాజ్గంజ్ నుంచి అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయనకు. మా నారాయణరావు అడ్వకేట్ గారికి ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చారు. అప్పుడే అదే టర్మ్లో మేము కూడా అంతకుముందు పోయినాం, కానీ ఆ టర్మ్లో మా గురువు టికెట్ ఇవ్వడమే మాకు సంతోషం. ఆయన మహారాజ్గంజ్ గెలిచి స్పీకర్గా అక్కడ ఎన్టీ రామారావు దగ్గర, ఇక్కడ నారాయణరావు దగ్గర, ఈయనకేమో హోమ్ మినిస్టర్ కావాలని, ఆయన స్పీకర్ కావాలని చెప్పని ఇద్దరి మధ్యన వార్దిగా నేను, మా నాన్న దర్గా నారాయణ రెడ్డి,
ఆ ఇద్దరం కలిసి పోయి అక్కడ సీఎం తోటి మాట్లాడి అక్కడ ఎన్టీ రామారావు తోటి ఇక్కడ కోఆర్డినేషన్ కుదిరించి ఆయనకు ఆనాడు నాకు హోమ్ మినిస్టర్ కావాలనేమో జీనారావు, స్పీకర్ ఇస్తానేమో ఆయన. అరే నీకు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి స్పీకర్ పదవి అధ్యక్షాన్ని పిలుస్తారు నేను అన్ని ఒప్పించి చేసి పని అంత స్నేహం ఉండేది. ఆయన 5 ఏళ్ళు కూడా ఉన్న 5 ఏళ్ళు స్పీకర్ ఉన్నప్పుడు కూడా ఆయనకు నేను సేవగా పని. అప్పటి నుంచి ఆ రాజకీయం ఓడివాడి అందులోకి వచ్చినాం. అందులోకైన తర్వాత నేను టీడీపీలో ఉండి ఎన్టీ రామారావు కాలం చేసినాక కూడా చంద్రబాబు దగ్గర పనిచేసినాం. ఆ అనుభవం ఉంది మీకు? ఆ పనిచేసిన మధ్యకాలంలో ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఊవెత్తున లేచినప్పుడు దానికి 2 కన్నుల సిద్ధాంతం అన్న ఒక విధానం ఏది మా చంద్రబాబు నాయుడు చేసిండో అందులో కొద్దిగా నేను కూడా కలత చెంది నేను ఇంకా కూడా తెలంగాణ బిడ్డనే, నేను ఎల్లుండి నేను తెలంగాణ మోసం చేయొద్దన్న ఆలోచనతోటి అప్పుడు తెలంగాణ పార్టీకి రావడం జరిగింది. మూమెంట్లో ఉన్నారా అన్న మీరు? ఉద్యమంలో ఉన్నారా? తెలంగాణ రాకముందు 16 నెలల ముందు నేను తెలంగాణ పార్టీలో చేరి ఆనాడు నేను కార్మికుల చేరిన 15 రోజులకే తెలంగాణకే ఎలక్షన్స్ వచ్చినాయి. ఏది ఆర్టీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. టీఎంయూ గౌరవాధ్యక్షునిగా 2 డిపోలకు అక్కడ వర్క్షాప్కి దానికి ఉండి మళ్ళీ నేను కాంటాక్ట్ చేసి 2 డిపోలో నేను గౌరవాధ్యక్షుడిగా ఎన్నికల్లో ఎలక్టెడ్ అయ్యి ఉద్యమం నడిపి ఇదే వరంగల్ హైవేని ఈ వరంగల్ హైవే చరిత్రలో 6 గంటలు నిర్బంధించి బంద్ చేసి వంట వార్పు చేసి తెలంగాణ ఉద్యమానికి నాది పలికిన 6 గంటలు బంద్ చేయించిన 6 గంటలు బంద్ చేసి అరెస్ట్ అయిన రోజులు ఉన్నాయి. 6 గంటలు బంద్ అయిందంటే ఆ ఉద్యమం ఎంత ఉధృతంగా ఉందో అర్థం చేసుకోవాలి. సుమారు 4,000 మందితోటి 4,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి రోడ్ల మీద ఉండి రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద తిని అరెస్ట్ అయ్యాను. మరి ఎందుకన్నా ఎక్కడ పెద్దగా ఎలివేట్ కాలేదు ఇటువంటి పరిస్థితులు? అంటే నాకు ఇప్పుడు ఈ ఊరిని శాసించేది మా చేతిలోనే ఉంది. ఇంకా వెలివేట్ అయ్యి ఇప్పుడు రేపు పొద్దున అర్జెంట్ ఎమ్మెల్యే అయిపోవాలి, రేపు అర్జెంట్ ఎంపీ అయిపోవాలి, రేపు పొద్దున ఆ పోస్టులు కావాలని ఏం లేదు. అందులో మా పార్టీ కూడా 14 నెలలు నాకు గంధాల చైర్మన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి ఇచ్చింది. చరిత్రలో ఎవరు చెయ్యండి. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఎవరు కూడా మా జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి కానీ మా రంగారెడ్డి జిల్లాకి విభజించిన మేడ్చల్ జిల్లా కానీ మా గ్రంథాలయ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం పరిచారు. మరి పైసలు లేవని కాదు, కోట్ల రూపాయలున్నాయి. కానీ దాన్ని ఎవరు కూడా ఎట్లా యూటిలైజ్ చేసి ఎట్లా ఈ ప్రజాక్షేత్రంలో దీన్ని ప్లానింగ్ చేయాలని ఎవరికి ఆలోచన లేని సమయంలో నాకు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మంత్రి మల్లారెడ్డి గారు ఇద్దరు సమిష్టిగా ఈ పిల్లానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పిన ఆలోచనతో నాకు ఇవ్వడంతో 22 కోట్లు పెట్టి ఇవాళ 11 బిల్డింగ్లు మేడ్చల్ జిల్లాలోనే చేయడం జరిగింది. 22 కోట్లు పెట్టి 11 బిల్డింగ్లు ఇవాళ ఇనాగ్రేషన్ స్టేజ్కి వచ్చినాయి. నేను స్టోన్ వేస్తే ఇవాళ ఇనాగ్రేషన్ స్టోన్కి వచ్చినాయి. అది మీ ఆలోచన. ఎందుకంటే ఆనాడు మేమెట్లా ఇప్పుడు ఈ గ్రంథాలయాలని జిల్లా గ్రంథాలయాన్ని ఎట్లా నేను అభివృద్ధి చేసినామో ఆనాడు మా తండ్రులే కానీ మేమే కానీ మా అన్నలే కానీ మా వదనలే కానీ మేమే కానీ మొత్తం అందరం కూడా ఈ గ్రామాన్ని కూడా అదేవిధంగా ముందు ఆలోచనతో చేసిన. అంటే రాజకీయాల్లో రావాలనేది మీ నేపథ్యం నుంచి వచ్చిందే తప్ప మీ వ్యక్తిగత ఆలోచన ఏం కాదన్నట్టు. నేను ఇప్పుడు చెప్తున్నా మిత్రమా, నాకు పదవులు ఇస్తే పోషిస్తా, కానీ చెయ్యి దాచి నాకు 10 కావాలని అడగలేదా మీరు? ఎప్పుడు అడగలేదు. అంటే మీరు పూర్తి స్వేచ్ఛతోటే ఉన్నారు కదా ఈ మాట? 100%. ఎప్పుడు కాదు, ఎప్పటికి. నిన్న మొన్న కూడా అడిగారు కాంగ్రెస్ వాళ్ళు, అన్న నీకేమైనా పోస్ట్ కావాలని చెప్పంటే ఇస్తే చేస్తా కానీ నేనైతే అడగా అని చెప్పిన. ఎందుకన్నా మీకు అంటే జనరల్గా ఎవరికైనా పదవులు తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి, ప్రోటోకాల్ ఉంటుంది, మంచిగా హుందాతనంతో ఉండొచ్చు అని అంటారు. మీరేంది నేను పదవి తీసుకోను నేను అడగనని అంటారు? ఇప్పుడు నాకు నువ్వు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రమా. నాకు 10,000 కావాలి, నాకు ప్రోటోకాల్ కావాలి, నాకు గన్మెన్లు కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు పోలీసులు కావాలి అని చెప్పిన ఆలోచన నాకు ఎప్పుడు కూడా లేదండి. నా మటుకు నేనే గన్మెన్, నా మటుకు నేనే లీడరే, నా మటుకు నా అనుచరులు నాకు అభిలాషులు. నేను స్కామ్ చేస్తాను గాను, కబ్జా పెడుతాను గాను, రియల్ ఎస్టేట్ వ్యాపారిని గాను, లేకపోతే దోపిడీ చేస్తాను గాను, లేకపోతే కబ్జా చేస్తాను కాను. నాకు ఎందుకండి భయం? నాకు దేనికి? నేను దేనికి అడగాలి? నాకు అర్థం కాదు, దేనికి అడగాలి? స్కామ్లు చేయరా మీరు? ఒక్కడికి ప్రూవ్ చేస్తే నువ్వు ఏదంటే చాలా. స్కామ్లు చేయరా? పిటి కేసు లేదు మిత్రం ఇప్పటివరకు. మీ మీద ఇంతవరకు పిటి కేసు లేదు.
నాకు 55 ఏళ్ళు. ఆ పిటి కేసు పెట్టడానికి పోవాలంటే కనీసం కంప్లైంట్ వెళ్ళాలి కదా, అక్కడ దాకా వెళ్ళనియరేమో మీరు. దీన్ని నా పోలీస్ స్టేషన్ నా చుట్టమా, పోలీసులు నా చుట్టమా, ఉమ్, నా పొడులు నా చుట్టమా? ఎందుకు చేయొద్దు? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఉమ్. నేను కూడా తప్పులు జరిగిన దగ్గర, అన్యాయం జరిగిన దగ్గర కుల మత భేద ప్రాంత ఏ చూడకుండా పోయి నేను అలా సపోర్ట్ చేసినప్పుడు ఎదుటి కోపం రావాలి కదా నా మీద. అన్న మీరు ఒక స్కామ్ చేయరు, ఒకరిని కబ్జా చేయరు, ఒకరిని బెదిరియరు, ఒకరిని అవినీతి చేయరు. మీరు ఇంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతమంది స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నారు. పొద్దున్న లేస్తే మీ దగ్గర జనాలు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, బాధితులు వస్తున్నారు. సో ఎందుకు వస్తున్నారు? అవన్నీ స్కామ్లు కాకుండా ఎవరిని బెదిరియకుండా ఇది ఎట్లా పాసిబుల్? ఇది ఎట్లా సాధ్యం? చాలా మంచి క్వశ్చన్ ఉపేందర్ గారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సమాజం కూడా తెలవాలి. అవును. నాకు సుమారు ఒక 5 నుంచి 6 లక్షల రెంట్లు వస్తాయి. ఓకే. నా వ్యవసాయము సంవత్సరానికి ఒక 4 నుంచి 6 లక్షల రూపాయలు నాకు ఆదాయం వస్తుంది. నేను ఇప్పటికి నేను పండించిన ఆర్గానిక్ బియ్యమే తింటా, నేనే వ్యవసాయం చేసుకుంటా. తప్పితే ఇతర సొమ్ము గురించి ఆశపడే ఆలోచన లేదు నాకు. వాళ్ళ గుంజుకు తినాలనేది నాకు ఆ కాన్సెప్ట్ కూడా అది కాదు. మీరు వ్యవసాయం చేస్తారన్నా? ఇప్పుడు ఉపేందర్ గారు వ్యవసాయం చేస్తారు. ఉపేందర్ గారు ఇప్పుడు కూడా నీ కెమెరా తీసుకొని వస్తే ఓరాలు ఎట్లా తీయాలి అనేది కూడా నీకు నేర్పిస్తా. చాలు 20 దున్నుతారా మీరు? ఎందుకుతున్నా ఎడ్లున్నాయా, నాగళ్ళు ఉన్నాయా? ట్రాక్టర్ అయ్యండి అప్పుడు అయిపోయిందిలే. ఆ కాలం కంప్లీట్ వర్షన్ ఇప్పటికి 20 ఎకరాలు ఉన్నది. ఇప్పటికీ నిన్ననే పోయి వచ్చిన, నేను మా ఫ్యామిలీ ఇద్దరం పోయి వచ్చినాం. మిమ్మల్ని చూడడానికి పెద్ద ఏదో క్లాస్ మనిషి లెక్క కనిపిస్తారు. మీరు రాజకీయ వ్యవసాయం చేస్తారు అని అంటే కొంతవరకు నమ్మసక్యంగా లేదు. నీ సిగ్నేచర్ టీవీ వాళ్ళని ఒకసారి తీసుకుపోయి నేను ఎట్లా వ్యవసాయం చేస్తాను చెప్పని మీ కెమెరా పెట్టి నేను చేస్తాను. తప్పకుండా సమయం వస్తే ఒకరోజు 100%. నువ్వు పోయి నేను లేకున్నా, లేకపోతే నువ్వు సీక్రెట్గా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కానీ నేను నా అడ్రస్ చెప్తా, నా లొకేషన్ పెడతా, నా బైక్ కాడికి పోతా. అక్కడ చుట్టుముట్టు మా పాలెలను అడగదండి, పక్కలను అడగండి. ఈ దయాకర్ వస్తారా వ్యవసాయం చేస్తారా అని చెప్తే వాళ్ళే చెప్తాను. ఓకే అన్న, మీ వ్యవసాయం మీరు చేస్తారు, మీ పంట మీరు తింటారు, మీ పనిలో మీరు ఉంటారు. ఎందుకు మరి పొద్దున్న లేస్తే ఫైల్స్ పట్టుకొని బాధితులు మీ దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తారు? మిమ్మల్ని ఎందుకు కలుస్తున్నారు? పనులు అవుతాయి. దయాకర్ దగ్గర పోతే ఖచ్చితంగా గట్టిగా అధికారులని ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు. అదే మాట, నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడా, బెదిరిస్తాడా? మీ తప్పులో కూడిపోయారు నైనా, మీ తప్పులకైనా బయటకు వెళ్ళండి, ముందు ఈ ప్రజలని ఇబ్బంది పెట్టకండి అని చెప్పని ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉంటేనే పోయి ఆ అధికారులను కూడా పరిశీలించి, తప్పితే ఆ న్యాయబద్ధం లేకపోతే కూడా దయచేసి ఇంత కాదు అని చెప్పి పంపించేస్తాం. 100% న్యాయంగా ఉండంటే 100% న్యాయం చేసి విడిచిపెడతాం. అది ఎంత దూరమైనా కానీ, అది ఎన్ని రోజులైనా కానీ. కబ్జాలో ఉన్న భూమి విషయాలలో మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది, లేదంటే పర్సెంటేజ్ ఉపేందర్ భూమికి నిజంగానే జెన్యూన్గా ఉండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నువ్వు కొని ఉంటే, నిజంగానే నీకెవరన్నా దుర్మార్గు నీ మీద ఏమన్నా ప్రయత్నం చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తే 100% ఉపేందర్ పక్షానే ఉంటా. ఆడెంత పెద్దోడైనా వాళ్ళతో ఎదిరిస్తా, నీకు ఆ భూమి ఇప్పించొస్తా. ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు మీరు? నేను ఒక్కని దగ్గర నువ్వు అడిగిపిస్తే నీ సిగ్నల్ టీవీ ఏ పనిష్మెంట్ ఇస్తా పనిష్మెంట్ ₹1 తీసుకో. ₹1 ఎవరికైనా పరిష్కారం చేస్తే నీ సిగ్నల్ టీవీ ముంగట్నే నువ్వు ఏ ఇచ్చిన పనిష్మెంట్ అనుభవిస్తా. ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ నియోజకవర్గంలో ఒక ఓటర్కి ఫోన్ చేసిన, నేను ఇట్లా దయాకర్ రెడ్డి అన్న ఇంటర్వ్యూ పోతున్నా, మరి ఏంది ఆయన వ్యక్తిత్వం ఏంది పరిస్థితి అని అడిగిన. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, మనిషి చాలా కొంత మొరటుగా ప్రవర్తిస్తాడు కానీ చాలా మంచి వ్యక్తి, ఆయన జేబులో ఒక ₹100 ఉంటే ₹70 అవతలకి ఇచ్చి ₹30 ఆయన ఉంచుకొని ఆనందపడే వ్యక్తి అని చెప్పిండు. ఎందుకన్నా ఆ ఓటర్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయన ఏ సాయం పొందిన నాతోటి ఆయన ఏ సాయం పొందిన నాకు తెలియదు కదా ఉపేందర్ గారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తావు, ఇగో వీళ్ళే రావాలి, వీళ్ళు రావద్దు, ఇంటెక్షన్స్ లేవు కదా ఉపేందర్ గారు. ఈ ఆఫీస్కి అట్లా నా దగ్గరికి పార్టీలు, ప్రాంతాలు, భేదాలు, కులాలు, మతాలు ఏముండే నా ఆఫీస్కి రావాలి, నిర్భయంగా వచ్చి నాతో కూర్చోవాలి, చేతాగాలి, నీ పని ఉంటే నా వల్ల అయితే 100% చేసి పంపిస్తా. సామాన్యుడు కూడా మీ ఎవరని నేను ఇప్పుడు నువ్వు ఏడ కూర్చోబెట్టినావు ఆడనే కూర్చుంటారు డైలీ, నా సీట్లో కూడా కూర్చోను, నేనే కూర్చుంటావు, వాళ్ళతో కూర్చొని వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళకి పరిష్కారం చేసి పంపించే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తిని. కాబట్టి నాకు జనాలు నన్ను గౌరవించి నా దగ్గర పోతే కొన్ని పనులు అవుతాయి అని చెప్పని వస్తారు. అన్న ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. మీ నియోజకవర్గ నిర్భయంగా ఉపేంద్ర గారు ఏదన్నా అడిగిన తర్వాత మీ స్టాఫ్ను పెట్టించి కొట్టియడం, మా కెమెరాలు వల్ల కొట్టడం అటువంటి ఏమి ఉండవు కదా? ఉండవు అని అంటే నేను మాట్లాడతాను. నేను చెప్తున్నా ఉపేంద్ర గారు, నేను నీకు హామీ ఇస్తున్నా,
అవసరం అనుకుంటే నీ కారు ఏడిన పెట్టిపో, నా కారు ఇచ్చి నీ ఇంటికాడ తోలు వచ్చే బాధ్యత నా పిల్లలు చేస్తారు తప్పితే ఒకనాడు నిన్ను ప్రశ్నించి ఉపేందర్ని గిట్లా అని మీ స్టాఫ్ని ఎవరైనా అసో అంటే కూడా ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు మా మీద ఎటువంటి లేదండి. దాడులకు దౌర్జన్యాలకు లేదండి. పాల్పడనంటే అడుగు. అది కావాలి, అడుగుమని చెప్తున్నా. దయాకర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడా సేవకుడా అడగొచ్చా? కానీ రాజకీయ నాయకుడా సేవకుడా గూండానా రౌడీనా మంచి వ్యక్తి ఎవరు దయాకర్ రావు అంటే ఏం చేస్తారు? ఉపేంద్ర గారు ఇంతకుముందే మీ నోటితోనే మాట్లాడినాం. మా ప్రాంతంలో ఒక వ్యక్తికి ఫోన్ చేసి హార్ష్గా మాట్లాడతాడు, జోలో ఉన్న 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు ఖర్చు పెట్టి 30 రూపాయలు దగ్గర పెట్టుకునే వ్యక్తి అని నువ్వేను, అవునా కదా? నేను వాస్తవానికి మీరు ఎప్పుడన్నా నాకు టైం ఇవ్వండి, నేను నా రెండు బంధువులను పిలువ, నేను అస్సలు పిలువ. నా రెడ్డిలు అంటూ ఒప్పుకోను. నా రెడ్డి బంధువులను పిలవకుండా వేరే సామాజిక వర్గాన్ని అందరినీ పిలిపిస్తా. ఒక 100 మంది 200 మంది కూర్చోబెట్టి మీ ఇంటర్వ్యూ చేయండి నన్ను. నీవు అడిగే ప్రశ్నకి వాళ్ళే సమాధానం చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. దయాకర్ రౌడియా, గుండానా, కబ్జాలు పెడతాడా, దోపిడీ చేస్తాడా, ప్రజాసేవ చేస్తాడా, రాజకీయంగా ఎంత దూరం పోయి ఆ వ్యక్తికి సహాయపడతాడా అనేది మీకు తెలుస్తుంది. ఇంతవరకు నువ్వు ఒకటి ఉపయోగం అడిగిన క్వశ్చన్ ఒకటి నేను అడుగుతున్నా. ఇంతవరకు నా మీద పిటి కేసు లేదు అని చెప్పంటే అర్థం చేసుకోండి. మంచి మంచి మేధావుల మీద, రాజకీయాలవేత్తల మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. మరి నా మీద అసలు కేసులు లేవు. మీ ఉద్దేశంలో కేసు లేకపోతే మంచోడు అన్నట్టు? నా మటుకైతే క్లీన్ చిట్ అనుకుంటా అండి. ఎందుకంటే నేను అసలు పనులు చేయ కాబట్టి. అక్కడ పోలీస్ స్టేషన్ దాకా పోనివ్వరేమో, ఏదున్నా సెటిల్మెంట్లు రాత్రికి రాత్రి వాళ్ళ ఇంట్లోనే జరిపిస్తారేమో, మరి అట్లా కూడా ఆలోచించి. ఇప్పుడు ఉపేంద్ర గారు ఒకటి చెప్తున్నాను, మీ టీవీలకు మీ కెమెరాలకు ఎవరు అడ్డం లేదు కదా. రేపు ఇవాళ నేను కానీ ఏం మాట్లాడినా రేపు పొద్దున వేరే వ్యక్తి మాట్లాడుతుండొచ్చు కదా. దయాకర్ దోపిడీదారు, నా ఇల్లు గుంజుకుండు, నా ప్లాట్ గుంజుకుండు, నన్ను చెప్పొచ్చు కదా. తప్పేం లేదు కదా. నేను చేయలేదు కాబట్టి నిర్భయంగా నిశ్చయంగా చెప్తున్నా, ఐఎమ్ క్లియర్. ఎవరికి సమాజం చూసి భయపడాలి తప్పితే నన్ను చూసి ఎవరు భయపడదు. మేడ్చల్ ప్రాంతంలో ఎక్కడ దయాకర్ గారి కన్ను పడ్డదంటే ఆ భూమి రాత్రికి రాత్రి కబ్జా అవ్వాల్సిందే, వారి అకౌంట్లో రావాల్సిందే ఆ లిస్టు, ఆ అకౌంట్ అని చెప్తారు. వీడికే మొత్తం టోటల్ కాన్సన్ జిల్లాల, నువ్వు మేడ్చల్ ఎందుకన్నా జిల్లాలో కూడా ఏడగిన దయాకర్ రెడ్డి కబ్జా కోర్, దగుల్ కోర్ అని చెప్పనిగిన ఏనగిన ఎవిడెన్స్ చూపిస్తే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ సిగ్నేచర్ ఏ కాన్ఫిడెన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు? చెయ్యలేదు కాబట్టి, కంప్లీట్ కాకముందే చెయ్యలేదు కాబట్టి గట్టిగా ధైర్యంగా మాట్లాడతా. నేను చేయలేదు. ఎవరికన్నా పోయి దయాకర్ పోయిందంటే ఎదురు పార్టీ వానికి అన్యాయం చేస్తుంది అని చెప్పంటే ఆ పార్టీ ఎంత పెద్దోడైనా పర్లేదు, ఎంత తురుముకాడైనా పర్లేదు, 100% న్యాయబద్ధంగా ఉంటే ఆయన న్యాయం చేసిస్తా. మా దగ్గర ఛాయ్ కూడా తాగా. మీరు ఏ పార్టీలో ఉన్నారన్న? కాంగ్రెస్. ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్. ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్. ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి నా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పిండు అనుకో, మీ నిర్ణయాలు మీ ఆలోచనలు ఎట్లుంటాయి అప్పుడు? నేను తిరుమల గురించి మా రెడ్డిల గురించి తప్పు మాట్లాడితే 100% కౌంట్ వచ్చింది కదన్నా. ఆ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ అదే. ఇంకోటి చెప్పాలి మిత్రమా, నేను టీడీపీలో అన్ని పదవులు పోషించిన, ఎమ్మెల్యే ఎంపీ కాకుండా అన్ని పదవులు పోషించిన. మరి మా బీఆర్ఎస్లో కూడా అట్నే పోషించిన. మరి బీఆర్ఎస్ పార్టీలో నేను అధ్యక్షుడు ఉన్నాక కూడా ఈడ ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటే 100% పోరాడినా. మున్సిపల్ ఎదురుగా పోయి ధర్నా చేసిన. మా పార్టీ మేరే ఉండే, మా పార్టీ కార్పొరేటర్ ఉండే, మొత్తం టోటల్ కార్పొరేటర్ మామూలు ఉండే. అయినా నేను వాళ్ళని తీసుకొని కార్పొరేటర్లు కొంతమందిని డిప్యూటీ మీద అందరూ తీసుకొని పోయి ధర్నా చేసి హక్కులు సాధించి మళ్ళీ ఆ సామాజిక వర్గాన్ని 130 కుటుంబాలకు వాళ్ళకి ఇచ్చొచ్చిన. మరి నాకు వాళ్ళు ఎవరు కాదు కదా, నా బంధుత్వం కాదు, నా బలగం కాదు, నాది కాదు, ఓన్లీ మానవత్వం. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? మీరు రాజకీయ నాయకులని ప్రేరేపిస్తారా, లేదంటే నిజంగా పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరినైనా ఎదిరిస్తామని మాట్లాడుతున్నారు? సగం మంది నాన్నచెర్లేరు కదా మనదా కార్పొరేటర్లు. మరి నేను ఒక రెడ్డిని, ఒక రెడ్డి కూడా సీట్ ఇవ్వలే కదా నేను. అన్ని బీసీ వర్గానికి ఇచ్చిన కదా నేను, వాళ్ళకి ఇచ్చిన కదా నేను. మరి నాకు మేర రాలే అని చెప్పడానికి ఆలోచన లేకుండా నాకు రాకుండా పర్లేదు, నా అనుచర వర్గానికి అని చెప్పని 16 సీట్లు ఇప్పించిన కదా. మరి ఒక్కరికి రెడ్డికి ఇప్పలే, అందరికి బీసీ. ఒక పేపర్ క్లిప్ ఉంది నా దగ్గర, చూపిస్తా మీకు తర్వాత. మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చింది,
మల్లారెడ్డి గారు తన కుడి భుజాన్ని కోల్పోయారని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. అది ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? ఆ కుడి భుజంకున్న మల్లారెడ్డి గారికి అంత కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అధికారం పోగానే? మిత్రమా, మల్లారెడ్డికి ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో నేనే స్టార్ క్యాంపెయిన్. అవును. టోటల్గా నేను మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి ఆయన గెలిపించడంలో మా పాత్ర ఉంది. ఇప్పటికీ నాకు మిత్రుడే మా మల్లారెడ్డి. మిత్రుడేనా? నాకు మిత్రుడే. ఎక్కడ స్పందిస్తారా మీరు ఆయన పట్ల? ఎట్లా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం కానీ ఆయనది ఎట్లా? పార్టీ పరంగా విమర్శలకు నేను అడ్డం పోను, కానీ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం 100% ఆయన కౌంటర్ ఇస్తాను. మీ సత్సంబంధాలు ఎట్లుంటాయి వ్యక్తిగతంగా మీ ఇద్దరికి అంటున్నారు? రోజు మాట్లాడుకుంటాం. రోజు మాట్లాడతారా? ఎస్, రోజు మాట్లాడతారు. నేనేం చేస్తా, ఆయన చేస్తాడు. ఒకసారి మా ముందు ఫోన్ చేయగలుగుతారా? మాట్లాడగలుగుతారా? ఫోన్ ఇవ్వండి బాబు. అంటే మీరు మామూలుగా ఇప్పుడు ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా, మరి మాట్లాడుకోరు ఏమో అనే ఒక సందిగ్ధంలో ఉంటారు నియోజకవర్గ ప్రజలు. సో ఎంతవరకు వాస్తవం? అట్లా ఏముండదు. నేను హ్యాపీ. నేను మల్లారెడ్డితోటి మంచిగా మాట్లాడుకుంటాం. మా మంచి ఏమని సంబోధిస్తారు వారు మీకు? తమ్ముడు అంటారా? అంటాడు. చలో ఏదైనా పనిలో ఉండొచ్చు. ఆయన వెళ్తూ కూడా మొన్న ఏదో ఆయన ప్రయాగరాజ్ పోయినా ఫోన్ చేసిండు నాకు. అక్కడికి వచ్చినా కూడా ఫోన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళాల్సి వచ్చిందా, లేదంటే దగ్గరుండి మిమ్మల్ని ఎవరన్నా పంపించిరా? నాకు ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మల్లారెడ్డి నాకు పెద్ద అనుచరుడు అయినా, మా మల్లచారు నేను అనుచరణ అయినా, ఒకప్పుడు అది ఉన్నా ఇది ఉన్నా, నాకు ఎవరు చెప్తారండి? మా వ్యక్తిగతం ఉంటుంది. నా అనుచరులు ఉంటారు. ఎందుకన్నా మరి మీరు ఎవరికి భయపడరు? నిరుపేద ప్రజలకు సాయం చేస్తామంటున్నారు, పార్టీలకు అతీతంగా నేను వాళ్ళకి మేలు చేస్తా అంటున్నారు. మరి అటువంటి సందర్భాలలో అధికారం పోగానే మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? ఉపేందర్కే అవసరం పడ్డది. నేను బీఆర్ఎస్ నుండి నేను చేయలేరా? అట్లా చేయలేకపోతా. ఇప్పుడు ఉన్న పార్టీ నాయకులు అంతా చేస్తలేరా? ఇప్పుడు ఎట్లయిపోయింది ఈ పార్టీలది, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి సుతమైపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేనుండి నా అనుచరులకు కానీ నా కార్యకర్తలు కానీ న్యాయబద్ధంగా పోరాడాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను మల్లారెడ్డి గారికి చెప్పి నేను వెళ్తున్నాను చెప్పేసి. న్యాయబద్ధంగానా, లేదంటే మీరు చేసే సెటిల్మెంట్లు ఉపేందర్ మరీ అడుగుతున్నాను, నీకు ఏదన్నా అవకాశం ఉండి నీకు ఏమన్నా ఉంటే నాకు చెప్పు. అయ్యా నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పంటే దానికి 100% సమానం చెప్తా. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను అన్యాయంగా ఎవరికి అన్యాయం చేయలేదు. నేను చెయ్యబోను. చేసే ఆలోచన కూడా నాకు లేదు. నా 4 ఏళ్ళు అన్నం కలుపుకొని తినే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలి, ఇతరుల సొమ్ము గురించి ఎందుకు ఆలోచించాలి అంటా. నేను నాకు తండ్రి గారు ఇచ్చిన కోట్లు ఆస్తుంది. ఎంతవరకు ఉండొచ్చు మీకు? నేను మొన్నే ఒక ఛానల్లో చెప్పిన, నా తండ్రి గారు సంపాదించిన ఆస్తి 100 కోట్లు నాకు ఇచ్చిండు అని. ఇప్పుడు ఎంత? ఒక 1000 ఉందా? నాకెందుకు అన్ని 1000 కోట్లు? నాకెందుకు అండి? నాకు 1000 కోట్లు అది ఒక్కడు కాపాడుకుంటే చాలు. నాకు ఇద్దరు, ఓ కొడుకు ఓ బిడ్డే, సరిపోదా? ఇక ఇంకా ఏం సంపాదించి ఏం చేయాలి? ఏం చేసుకోవాలి చెప్పు? నాకు అర్థం కాదు. అందరు మీలా అనుకుంటే ఈ అవినీతి దోపిడీదారులు మరి ఈ రకంగా ఎట్లా? ఎవడో చేస్తుందని చెప్పాలి, వానికి నన్ను పోల్సని ఏం చెప్పాలి? ఎవడో చేస్తున్నట్టే వాడిని నన్ను పోల్సని ఏం చేయాలి? నా వ్యక్తిగతం నేను చెప్తున్నా. భవిష్యత్తు నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను చేరినప్పుడు టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను ఎవరిని సొమ్ము ఆశపడకుండా నేను కేసీఆర్ ప్రోగ్రాంలు 2 చేసిన, కేటీఆర్ ప్రోగ్రాం 1 చేసిన, 9 మంది మంత్రులతో ఒక ప్రోగ్రాం చేసిన. మరి ఆ ప్రోగ్రాంలు మామూలుగా ఏ విధంగా సీఎం స్టేజ్ చేసి సీఎం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అసలు పెద్ద బహిరంగ సభలు హై స్టాండర్డ్ చేసిన వ్యక్తిని. ఇంకోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓ పెద్ద కార్యకర్తను కోల్పోయిందంటే దయాకర్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే, ఆనాడు రంగారెడ్డి జిల్లా విభజన కాలే, మేడ్చల్ గారు రంగారెడ్డి జిల్లాలనే అసలు పార్టీ అనేది పుంజుకోలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీ పుంజుకోలేకపోయింది ఆ టైంలో. ఓన్లీ నేను పెట్టిన సభతోటే ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చి ప్రోగ్రాం చేసిన. 2 ప్రోగ్రాంలు, ఎలక్షన్ టైంలో ఒక ప్రోగ్రాం, ఎలక్షన్ కన్నా ముందు మేము జైనింగ్ ప్రోగ్రాము 30,000 చిల్లర మందితో జాయిన్ అయినాం. మరి ఎందుకన్నా అంత కరుడు కట్టిన కార్యకర్తగా ఉన్నా మీరు పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది? నేను ఒక ఇల్లు అమ్మేసుకున్నాను. నాది ఒక 4 ఎకరాల భూమి అమ్మేసుకున్నా.
ఒక ప్లాట్ అమ్ముకున్నా, పార్టీ కోసం. నేను పార్టీకి పెట్టినా. ఇతర సుమ్మే ఆశపడలేదు. నేను కేటీఆర్ దగ్గరనో, కేసీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గరనో, ఎవరి దగ్గర డబ్బులు అడుక్కొచ్చి వాళ్ళు ఇస్తే నేను ప్రోగ్రామ్ చేయలేదు. నా ఆస్తులు అమ్ముకొని ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకు ఆస్తులు అమ్ముకోవాలి? రాజకీయం చేయాల్సినంత అవసరం మీకేం వచ్చింది? ఇప్పుడు మీకు ఒకటి తెలియదు, రెడ్ల దగ్గర భూములు తప్పితే, ఇల్లు తప్పితే లిక్విడ్ క్యాష్ ఉండదు, స్థిరాస్తులు ఉండవు, చిరాస్తులు క్యాష్ ఉండదు, ఆస్తులు ఉంటాయి. ఆ టైంలో నేను మనం పాటలు చేరినందుకు ఏదో ఒక మనం తెలంగాణ గురించి మనం కూడా మన కష్టంగా ఉండాలన్న ఆలోచనతోటి, మన కష్టం ఉండాలనే ఆలోచనతోటి చేసినాం. అప్పటికి కూడా నాకు మేయర్ స్థానం వేయడానికి టీఆర్ఎస్, బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి నా సీట్ ఇవ్వకపోవడం రీజన్. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నా మీద నువ్వు ఎవరు టికెట్ ఇస్తున్నావు, నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తికి, తెలంగాణ ఉద్యమం లేని వ్యక్తికి, నేను ప్రోగ్రాం చేస్తే నా ప్రోగ్రాంలో జైన్ అనే వ్యక్తి, అతనికి మీరు మేయర్ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు మా గౌరవం ఇచ్చారు. అంటే ఆస్తులు అమ్ముకున్న మానవతం చంపుకొని కూడా నీ పార్టీ చేస్తే కూడా నాకు గౌరవం ఇవ్వలేదు. ఇందాకనే మాట్లాడుతూ నేను పెద్దగా పదవులను ఆశించాను అన్నారు కదా, మరి ఎందుకు వెంకటరెడ్డి గారికి మేయర్ ఇస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోయారు? నేను మన అడ్డం పోయిన ఆయనకు ఇచ్చుకోమన్నా, ఏం అడ్డం పోలేదు. అంటే నన్ను కాదని ఆయనకి ఇచ్చింది అనే ఒక కోణం అయితే ఎక్కడో ఒక దగ్గర మీ దగ్గర ఉంటుంది కదా. అదే పార్టీ ఏదే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, రేపు ఇంకో వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పటికీ అప్పటికి ఇప్పటికి నేను ఆయన 10 అడగలేదు, నేను వీళ్ళని 10 అడగలేదు. ఎవరే కానీ ఒక చిరాశ ఉంటుంది, అరే నా ఊరికి నేను సర్పంచ్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, ఎంపీడీ చేసిన, వార్డు మెంబర్ చేసిన, సేవ చేసిన, ఉదాత్తం ఉన్న సేవ ఉంది, నా సేవ తగ్గట్టు నన్ను గౌరవించి నా ఊర్లో మా తాత మాలి పటేల్ చేసిండు, ఇవన్నీ కూడా గుర్తించి నాకు టికెట్ నాకు ఇస్తే నేను గెలిపించుకునేవాడిని. నా బాధ ఏంటంటే నా ఆస్తులు పోయినా నీకు సేవ చేసినప్పుడు నా గురించి నువ్వు ఒక్కసారన్నా గుర్తింపు అన్న ఇవ్వకపోతే అన్న ఒక ఫీలింగ్ తప్పితే ఇంకా వేరే విషయం లేదండి. అంతేగాని రాజకీయ పదవుల కోసం అయితే కాదు. నేను ఇప్పుడు అడగా రేపు అడగా. మేయర్ ఇస్తేనే గుర్తింపు వస్తుందని మీరు ఎట్లా అనుకున్నారు? ఈ ఊరు సర్పంచ్ చేసిన, ఉదాహరణకు జిల్లా పరిషత్, ఈ ఊరు సర్పంచ్ చేసిన వాళ్ళం, నాకు నామినేట్ పోస్టులు కావాలని చెప్పలేదండి. నేను కాంటెస్టింగే చేస్తాను, నాకు ఇవ్వలేదు, నేను సైలెంట్ ఉన్నా. నేనైతే నా అభ్యర్థిని కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని ఓడగొట్టలేదు. నేను మళ్ళీ కార్పొరేటర్ గెలిపించిన, ఆయనకి మద్దతు చేయించిన. 2028లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సందిగ్ధంగా ఉన్నారు దయాకర్ రెడ్డి గారు. నేను ఏడ కూడా అనలేదు అన్నమాట ఏంటంటే, ఆలోచనలు ఉన్నారా? అన్నమాట ఏంటంటే 100% పార్టీ సహకరిస్తే, అందరు ఆశీర్వాదాలు, ప్రేమ, బిడ్డ మీ ఎమ్మని ఉన్నాము అని చెప్పని అందరు సహకరిస్తేనే నేను చేయడానికి సిద్ధమని చెప్పి, ఏదేం లేదు ఖచ్చితంగా ఎవడు ఇచ్చినా, ఎవడేయకపోయినా, ఎవడు లేకపోయినా నేను పోటీ చేసేదే అని చెప్పని నేను అంటలేనండి. నేను నాకు సహకారం, నా పార్టీ ప్లస్ అందరు సహకారాలు అందజేస్తే 100% చేస్తాను, 100% చేస్తాను. వాళ్ళు చేస్తే పార్టీ సహకారం కావాలి, పార్టీ టికెట్ కావాలి, ప్లస్ క్యాడర్ ఉందా మీకంటూ? క్యాడర్ని నిర్మించుకున్నారా పార్టీలో? ఇప్పుడున్న కాంగ్రెస్లో కావచ్చు, గతంలో టీఆర్ఎస్లో కావచ్చు, మీకంటూ ఒక సపరేట్ క్యాడర్? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈడ బీఆర్ఎస్లో పనిచేసాడు, అప్పుడు ఎంపీ మల్లారెడ్డి ఉండేడు. మరి సుధీరేడు కాదని మల్లారెడ్డి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయలేడా? నేనే కదా చేసింది. మీరేనా? నేనే కదా మల్లారెడ్డిని. మీరు ప్రశ్నించండి, మల్లారెడ్డిని ఒకసారి ప్రశ్నించండి, ఆయన ఎట్లా ఎమ్మెల్యే వచ్చిందో తెలుస్తుంది. పూర్తి ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యే రావడానికి పూర్తి ఎన్ని విద్యలు ఇవ్వాలనో, ఎన్ని ప్లాన్లు ఇవ్వాలో అన్నీ వేసి ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేకు ఇచ్చిన. ప్లస్ ఆయన టికెట్ రావడానికి ఆయనకు మా కేసీఆర్, అప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ నీకు ఎంపీ టికెట్ ఇస్తున్నా అని చెప్పని ఆయన చెప్తుంటే, నేను పోయి వినోదన్నతో మాట్లాడి చేసి సంప్రదాయాలు జరిపి ఆ నుంచి పెద్ద చెప్పి ఒప్పించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. ఎన్నిసార్లు కలిసిరన్న కేసీఆర్ గారిని? చాలాసార్లు. బాగున్నావా అనే కాడికి ఎదిగిపోయినా. ఏంటి మీ కేసీఆర్ గారిలో నచ్చే అంశం ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహారం ఎట్లా ఉంటుంది? ఆయన ఒక చెప్పలేము, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనండి. ఎందుకంటే నువ్వు ఏ సబ్జెక్టు ఆయనతోటి ఇష్యూ ఆ సెకండ్లో తీస్తే ఆ సబ్జెక్ట్ గురించి క్షుణ్ణంగా మాట్లాడే పెద్ద నిపుడు. మనము ఇలా పోయి గీతం గురించి మాట్లాడుతున్నామని మాట్లాడితే సమాధానం దొరకదేమో అని కాదు, దానికి స్పష్టంగా తీరి చెప్పే వ్యక్తి. ఏ అంశం గురించి మాట్లాడినా, ఏ అంశం
ఈ ప్రతి అంశం ఈ మొత్తం ఈ రాజ్యాంగంలో నువ్వు ఏ అంశాలు తీసుకున్న ఆ అంశం మీద క్షుణ్ణంగా చెప్పే వ్యక్తి. నేను కూడా ఒకసారి నేను బీఆర్ఎస్లో పోతేప్పుడు నేను రాను బయట నేను కాంగ్రెస్లో పోతాను. ఆ టైంలో కూడా నేను మొండి పట్టుకొని కూర్చున్నా. ఏది బీఆర్ఎస్ రాకముందుకు పోతాను చెప్పంటే నాకు ఎవ్వరు చెప్పినా ఏం లేదు. నేను ఓకే. నాకు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి సాబు నాకు చాలా ప్రేమ, ఇప్పటికి కూడా నాకు చాలా ప్రేమ. రైట్ అని చెప్పని పిలిచి ఆయన ఒక్కడే వ్యక్తి, నన్ను అరే అంటూ కూడా ఇవ్వలేరు, ఆయన ఒక్కడే అరే అని చెప్పంటే ఓకే అరే నేను చెప్తున్నా రేపు పోయి ఆ కేసీఆర్ని కలిసి రాపో అని చెప్పంటే నేను పోనన్నా, పొద్దున మాట్లాడిన సాయంత్రం ఉండదా, సాయంత్రం పొద్దున ఉండదంట. ఈ సమాజంలో ఉన్న మాట నేను పోయి గాయందరు పోయిందా, నేనే ప్రాంతీయ పాటలు ఉన్నా మళ్ళీ ఉప ప్రాంతీయ పాటలు ఎడపోవాలేను పోనన్నా అది అని చెప్పంటే అరే బద్మాష్ అంటావు బద్మాష్ అని చెప్పని పొద్దున 6:30 7 గంటల వరకు ఇంటికి వచ్చేసాను. ఏమ్రా తమా చేస్తున్నావు అది ఇది అని చెప్పని తిట్టి అప్పుడు సుధిరెడ్డి సాబ్ వచ్చిండు మా ఇంటికి, అందరు వచ్చి అప్పుడు కేసీఆర్ ఇంటికి పోవడం జరిగింది. అట్లా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ ఇంటికి పోతే కేసీఆర్ని ఎన్ని క్వశ్చన్లు అడిగినా అన్ని క్వశ్చన్లు సమాధానం చెప్పిండు నాకు. సో ఇప్పుడైనా స్థిరంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా మారే అవకాశాలు ఉంటాయి? ఎప్పుడు సస్తామంటే ఏం చెప్తామని నాకు అర్థం కాదు. చాలా తెలివిగా సమాధానం చెప్తాను. ఎప్పుడు సస్తామంటే ఏమో చెప్తాను చెప్పి నాకు అర్థం కాదు. ఉన్న రోజులు కాంగ్రెస్లో ఉంటారా? అదైతే గ్యారంటీ 100%. నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి ఏడ కూడా చిన్న మచ్చ రాకుండా కాపాడుకునే వ్యక్తిని. టీఆర్ఎస్లో వచ్చినా టీఆర్ఎస్లో కూడా ఏడ కూడా మచ్చ రాకుండా కాపాడుకునే వ్యక్తిని. ఈనాడు కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్ కూడా మచ్చ రాకుండా కాపాడుకునే వ్యక్తి నేను. ఉన్న రోజులు కాంగ్రెస్లో ఉంటామని మాత్రం చెప్తలేరు మీరు? 100% ఉంటుంది. ఉంటారా? ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఉంటాను. ఎందుకన్నా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో ఎవరన్నా వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ మీద పర్సనల్ అటాకింగ్ ఎందుకు చేస్తున్నారు? ఉదాహరణకు ఒక స్టేట్మెంట్ ఇస్తా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. రెడ్లు మా ఉచ్చ తాగాలి అనేది ఆ పదం ఎవరు చెప్పిరు ఏందనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. అప్పుడు ఆయన పేరు చెప్పడం నువ్వెందుకు భయపడలేదు? మల్లన్న గారు చెప్పిరు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు, చెప్పడానికి కాదు. మీ నోట వింటే బాగుంటుంది అనేది నా ప్రశ్న. 100% మాట్లాడతాను. మల్లన్న గారి పేరు చెప్పడానికి మాకేం సందిగ్ధం లేదు. చింతపండు నవీను, తీర్మాన్ మల్లన్న, లొల్లే మల్లయ్య వీళ్ళ గురించి నేను ఆయన పేరు చెప్పడానికి ఒక్కనాడు కూడా నేను ఎంకపోను. ఏనాడు మాకు మిర్యాలగూడలో మాట్లాడినప్పుడే బాగా చెప్తా. ఎందుకన్నా మల్లన్న గారి పేరు చెప్పగానే ఎందుకు ఏదో శివం వచ్చినట్లు అట్లా ఊగిపోతున్నారు ఎందుకు? నా వ్యక్తిగతంగా తప్పితే నాకు కులాలతో కాదన్న. ఒకటి చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న, మల్లయ్య వీళ్ళంతా ఆయనే. మేము వ్యక్తిగతంగా మా రెడ్డిలని వ్యక్తిగతంగా దూషించాడు. మిర్యాలగూడ దూషిస్తే కూడా నేను వార్నింగ్ ఇచ్చినాం. అదేవిధంగా వరంగల్లో మాత్రం ఇంకా భయంకరంగా ఆయన ఏం తాపాలనుకుంటూ అది తాపిడు మాకు. మేము ఏం తాపాలో అది తాపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా అంచనా ఉన్నది. ఆయనకు భయపట్టేది ఎక్కడ? మల్లన్న అనే వ్యక్తి ఎవరికన్నా మల్లన్న, పెద్ద వ్యక్తి అంటారు, ఎమ్మెల్సీ అంటారు. మీ ఆఫీస్ కి ఆయన ఆఫీస్ కి 200 మీటర్ల తేడా. ఎవరికన్నా మల్లన్న ఆయన, ఎవరికి మల్లన్న ఆయన? ఆయన క్రియేట్ చేసుకున్న పేరు మల్లన్న అని చెప్పాను. ఎవరికి మల్లన్న ఆయన? అయ్యమ్మలు పెట్టిన పేరు చింతపండు నవీను. ఎవరికి మళ్ళీ మాకేమన్నా? నువ్వు క్రియేట్ చేసుకుంటే చేసుకో, లేకపోతే పో కోర్టుకు పో. కోర్టుకు పోయి నా పేరు చింతపండు నవీన్ కాదు తీర్మానం మళ్ళీ అని చెప్పని తెచ్చుకో. వదలడు ఎవరు? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మీరు వారిని దూషించడం ఎంతవరకు కరెక్ట్? అన్న మిత్రమా ఉపేంద్ర, నేను ఒకటే మాట్లాడుతున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కులాలను తిట్టమని చెప్పని ఆయనకు మన వకాలత్ ఇచ్చారా? లే ఎమ్మెల్సీ గెలిచినాక పోయి రెడ్డిలను తిట్టమని చెప్పడానికి ఆయనకి ఏమైనా పట్టా ఇచ్చారా? అధికార పార్టీ నాయకుల సహకారం లేదే వారు ఆ రకంగా మాట్లాడారు. ఎవరు సహకారం ఉందనుకుంటున్నావు? అధికార పార్టీ ఎవరు సహకారం ఉందనుకుంటున్నావు? మీకు తెలియదా? ఎవరు? నాకు తెలియదు. నువ్వు చెప్పు నాకు. ఆయనకి ఏ సహకారం లేదు. ఓ పిచ్చి పట్టింది ఆనాడు. మేము పిచ్చుకుక్క కూడా అన్నా నేను ఆయన. ఇప్పుడు కూడా అంటున్నా పెద్ద పిచ్చుకుక్క. అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని ఎవరికి ఎవరు పెద్ద అయినా ఎవరు చిన్న అయినండి, ఎవరికెవరు పెద్ద అండి? నా కుల మళ్ళీ అదే మాట. నా కులాన్ని తిట్టినాక వాడు ఏ స్థాయి అవుతాడు నాకిందండి? ఎవరు తిట్టమన్నా నిన్ను? నువ్వు పెద్దల సభలో కూర్చొని చట్టాలు చేయరని చెప్పని నిన్ను ఎమ్మెల్సీ చేసి పంపిస్తే కులాలు పట్టుకొని తిట్టమని చెప్పిన దుర్మార్గుడు ఎవడు? ఆనాడు నువ్వు క్యూటీ పెట్టి బీజేపీలో పోతే బీజేపీలో పోయినాక నానా ఇబ్బందులు పెడితే ఆ ధర్మపురి అరవింద్ ఎందుకు తెచ్చుకున్నాం రా ఈ దుర్మార్గుని అని చెప్పని తరిమి కొడితే మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో పడుతుంది. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ముగిసే ఇల్లు తాగుంటా ఏ చివరి ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పని ఆ ముఖ్యమంత్రి కూడా విమర్శించైనా. ముఖ్యమంత్రి ఇంటి పార్టీలలో ముఖ్యమంత్రి లేకుంటేనే నువ్వు ఎమ్మెల్సీ పది తీసుకున్నావా? ఇవాళ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అంటివి.
అరే ఎవరు ముఖ్యమంత్రి మాకేంది పోయి నాకు అర్థం కాదు. ఇప్పుడు రెడ్లకు ఎవరు ముఖ్యమంత్రి మాకేంది, ఓకే రేపు 40 సీట్లు బీసీలు చేస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రి బీసీ అవుతాడు. ఎట్లయినా చెప్పని క్వశ్చన్ చేసే రైట్ ఉంది ఎవరికన్నా. బీసీలు దూసుకుపోతురు, మన బీసీలో మొత్తం రెడ్లు దూసుకుపోతారు. 5-6% కూడా లేని ఓసీలు 10% రిజర్వేషన్లు పొందుతున్నారు మీ సిగ్నేచర్ టీవీ సాక్షిగా 5-6 మంది పర్సెంటేజ్ గట్టిగా చెప్పగలుగుతావా? ఓసీలు ఎంత పర్సెంట్ ఉంటుంది? మీరు మీడియా కదా, మీరు చెప్పు, ఓకే నేను చెప్తా. ఎందుకంటే మీకు మొత్తం విశ్లేషణ ఉంటుంది, ప్రతి కులం మీద విశ్లేషణ ఉంటుంది. ఆనాడు సమగ్ర సర్వే చేసినప్పుడు 21% అన్న మాది. ఇప్పుడు కులగణ తీసిన 19% అన్న. 19%లో కూడా ఏ బీసీలు సరిగ్గా సర్వే చేయలే అని చెప్పంటే ఇప్పుడు ఎవరన్నా అవకాశం ఇచ్చారు కదా, బై వారు చేసుకోరని చెప్పాలి. వాళ్ళు పోయి అప్పీల్ చేసుకోవాలి. రీసర్వే ఏముండదండి దయచేసి, ఇవన్నీ పుకారు. రీసర్వే ఏం లేదు. ఎవరన్నా గినా ఆనాడుగినా మీరు అందుబాటులో లేకపోతే వచ్చి మున్సిపల్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో మీరు దరఖాస్తు పెట్టుకోండి, లేకపోతే ఆన్లైన్లో ఈ సేవలు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. అట్లా మాది కూడా అట్లా చేస్తే 100% మళ్ళీ మా 25%కి వస్తుంది. ఇప్పుడు మా ఇంటికి ఎప్పుడు తాళం ఉంటుందండి, మీకు తెలియకుండా చెప్తాను. మా ఇంట్లోకి రెడ్ల ఇంటికి ఎప్పుడు తాళం ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళం తెల్లారు లేస్తే బైకాడికి పోయి 4 ఎత్తులు పండించి ఇంటికి వచ్చే వ్యక్తులం. అందుకని తాళం ఉంటుంది. నువ్వు మళ్ళీ మాకు కూడా అవకాశమే, మేము కూడా పెడితే మాకు మళ్ళీ 21% వస్తుంది. మాకు కూడా మేము 19కైనా సరిపెట్టుకుంటాం, 21కైనా సరిపెట్టుకుంటాం. మాకు ఎక్కువ తక్కువ అని కొట్లాడేది ఏం లేదు అన్న. రాజకీయ విశ్లేషకులుగా రాజకీయ పరిస్థితులు ఎన్నో ఏళ్ళుగా మీకు కూడా కొంతవరకు అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకు ఈ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బలంగా మాట్లాడిన అనేది అందరికీ తెలుసు. కానీ వచ్చిన తర్వాత రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, రెడ్లను వెలమలను దూషించడం, సో ఈ పర్సనల్ ఎజెండా లెక్క కనిపిస్తుందా? ఎట్లా ఏమనుకోవచ్చు అసలు? ఈయన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? బీజేపీలో పోయినావు, బీజేపీని వదిలిపెట్టి వచ్చినావు, క్యూ న్యూస్ పెట్టుకున్నాక బీఆర్ఎస్ పార్టీని వేలుమూలని తిట్లు తిట్టినావు, వాళ్ళని వదిలిపెట్టినావు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు రెడ్లను తిడుతున్నావు. మరి రెడ్లను తిడుతున్నప్పుడు నీకేమైనా సోయుందా అని అడుగుతున్నా. ఇదే నా చింతపండు నవీన్కు తిరువన మల్లన్నకు ఏమన్నా సోయుందా అని అడుగుతున్నా. మరి 40 మంది ఎమ్మెల్యేలకు ఓసీలకు పోయి ఎందుకు పోయి ప్రచారం చేసి అప్పుడు సిద్ధశుద్ధి జానారెడ్డిని తిడతాడు, ఖమ్మం వెళ్తాడు, అదే మిత్రం చెప్తున్నా. 40 మందికి పోయి నేను ఏదో ఉరగబెడతా, ఏదో దంచేస్తా, ఏదో నరికేస్తా అని చెప్పని పోయి నువ్వు ఉపనాలు ఇచ్చినావు కదా. ఇప్పుడు నువ్వు ఎవరెవరు ఉత్తమ్ కుమార్ తిడుతున్నావు, ఉత్తమ్ కుమార్ ప్రచారం పోయినావు, కోమటిరెడ్డి తిన్నావు, కోమటిరెడ్డి ప్రచారం పోయినావు, పొంగులేడు ప్రచారం చేసినావు. నువ్వు ఏదో ప్రచారం చేయలేదు చెప్పు. 40 మంది రెడ్లకు నువ్వు పోయి ప్రచారం చేసి 40 మంది ఓసీలకు చేసి వచ్చి ఇవాళ వచ్చి వాళ్ళు కొంతమంది గెలిచారు, నువ్వు ఎమ్మెల్సీ నువ్వు గెలివాగానే ఇవాళ కాంగ్రెస్ చెడై రెడ్లు వ్యతిరేకం అని చెప్పటి ఎట్లా అండి? సిద్ధశుద్ధి ఉండాలి, జనం నమ్మే విధంగా ఉండాలి, నీ మాటకు పడదం ఉండాలి. నిజంగానే గెలిచిన రెడ్డిస్ రాగానే నీ ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 47% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించినాక అందులోకేని ఏమనగైనా ఓసీలు వచ్చి లేదు 47% వద్దు, నువ్వు 40% తీసుకో, 3% మాకు ఓసీలో కావాలని చెప్పని చేసిరా. ఓ నయ్య తరం అవుతుందా అది రిజర్వేషన్ మార్చడం? ఇప్పుడు పెద్దల సభలు ఉన్నాయినా నీకు నిజంగానే కూడా ఏమన్నా నీకు బీసీలకు అన్యాయం జరిగితే నువ్వు పెద్దల సభలో చట్టం చేసే సభలో ఉన్నావు కదా, నువ్వు ఆడ క్వశ్చన్ చేయొచ్చు కదా, ఆడ మాట్లాడవచ్చు కదా. ఆడ వచ్చి వీడికి వచ్చి మిర్యాలగూడల రెడ్లకి ఇంత పొడుగుంటాను ఆడంటావు, ఈడొచ్చే ఉచ్చ తాగమంటావు. ఇవాళ నువ్వు ఉచ్చ తాగాలనుకుంటే చింతపండు నవీన్, తిరుమల మల్లయ్య, లొల్లయ్య మల్లయ్య, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎంత మందిని మోసం చేసినావు. 7200 అని చెప్పని పేరు చెప్పుకొని ఇది ఎల్మోల సంఖ్య గింతే అని, దాన్న పార్టీ అని ఎంతమంది మోసం చేసినావు. ఆర్టీఆర్ అని పెడితేవి ఎక్కడ పోయి ఆర్టీఆర్? ఏమే ఛత్తీస్గఢ్ ఎక్కడవా? పోయి నిప్పులు తీసుకొని పోతేవి, ఇది చేస్తే అది చేస్తే అట్లా అందులో ఎంతమంది ముంచావు అంతమంది ముంచుతీవి. టీపీఆర్ అని పార్టీ పెడితేవి, అందులో ఎంతమంది అంతమంది మోసం చేస్తేవి. బహుజన వాదం నాదే అంటేవి,
బహుజనులే నా దేవుళ్ళు లాంటివి. బీసీలో ఎవరు నాయకులు లేనట్టు ఈయన స్టేజ్ ఎక్కగానే సీఎం అని అరుస్తున్నారు, లేదంటే చివరి ఓసీ ముఖ్యమంత్రి వీళ్ళే బీసీలో. బహుజన వాదం అంటివి ఎక్కడ వాడిని బహుజనవాదము? ఎంతమందిని ముంచుతీవి? ఎట్లా పెద్దగా అవుతావి? ఎన్ని కోట్లు ఎరికినొచ్చే ఇవాళ వరంగల్కి నీ హంగులు నీ ఆర్భాటాలు చూయించుకోవడానికి హెలికాప్టర్లో పోయి దిగి ఒక 200-300 మందికి డబ్బులు ఇచ్చి కిందికి సీఎం అనిపించుకున్నది సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు చేసే అరాజకాలు చూస్తుంటే చీగొడుతురు ఇవాళ. మరి అటువంటి వ్యక్తిని పార్టీలో ఎందుకు ఉంచుకున్నట్టు? మీ పార్టీ సస్పెండ్ చేయొచ్చు కదా. షోకాస్ ఇచ్చారు. షోకాస్ ఇస్తే అయిపోయిందా? షోకాస్ ఇచ్చారు, రిప్లై ఇవ్వలేదు, చేస్తారు. వాళ్ళ పార్టీల కింద ఉంచరా? అది షోకాస్ నడుచుకొని మేము సంతృప్తి చెందినాం. ఆయన మొత్తం టోటల్గా ఎంఎస్గా బర్తరాఫ్ చేయాలి బంధువు తరఫున చెప్తున్నాం. మల్లన్న గారి పేరు ఎత్తంగానే ఈ రకంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా మీకు మల్లన్న గారికి తెలిసిన విషయాలు ఏంది? ఎట్లా ఉండేది మీతో సత్సంబంధాలు? కానీ ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉండేది అంటే? మల్లన్న తమ్ముడు నా దగ్గర 14 ఏళ్ళు డ్రైవర్ అండి. ఒకసారి మళ్ళీ చెప్తారు ఈ మాట. మల్లన్న తమ్ముడు 14 ఏళ్ళు నా దగ్గర కారు నడిపిండు. ఆయన స్టోరీ మొత్తం తెలుసు నాకు. ఇది నిజంగానే చెప్తున్నారా? చింతపండి నవీన్ గురించి ఆయనకి ఎంత ఊర్లో ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో, ఆయనకి ఇంట్లో ఎంత గౌరవం ఉందో, ఆ గౌరవంతో ఎందుకు బయటకు వచ్చినావో. 100 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాలు ఉన్నాయి. మాదాపూరు తురకపల్లి మండలంలో ఈయనకు 2 ఎకరాలు, వీళ్ళ తమ్మునికి 2 ఎకరాలు తీసుకొని ఓ దళిత మిత్రురాలని మ్యారేజ్ చేసుకొని వస్తే నీ కుళ్ళకి నీ వేరేసారు. నీ మ్యారేజ్కు నీ అయ్యమ్మ రాలేదు, నేను వచ్చిన. అప్పటికి ఎవరు నా డ్రైవరు? నీ తమ్ముడే. నీ మ్యారేజ్ అయినప్పటికీ భువనగిరి నీ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మీ తమ్ముడే నా డ్రైవరు. వెళ్ళిరా మీరు? మళ్ళీ పెళ్ళికి వెళ్ళి వచ్చిండు, నా ఇంటికి వచ్చి కాడిచ్చిపోయాడు. ఎంతైనా మీరు వాళ్ళ తమ్ముడు, నా ఇంటికి వచ్చి కాడిచ్చిపోయాడు. కారు తీయంటే నాకు కారు ఎక్కలేడు వాళ్ళ తమ్ముడు. ఏమైందంటే అన్న మేము రావద్దన్నా. ఎందుకు రావద్దు? మేము రావద్దన్నా. అరే ఏమైంది? ఆయన డ్రైవరు, నేను రావద్దన్నా. మా ఇంట్లోకి వెళ్ళేసినామేనని, మేము ఎవరు వస్తలేము, మేము వస్తే మళ్ళీ మా ఇంట్లో తిడతారన్న. అంటే నువ్వు డ్రైవరు, నువ్వు రా అని చెప్పని తీసుకుపోయి నన్ను భువనగిరి పెళ్లి చూసుకొని వచ్చిన వ్యక్తిని. అసుంటోడు నాకు చాయ్కి డబ్బులు లేవన్నోడు ఇవాళ హెలికాప్టర్లల్లా, విలాస కార్లల్లా. ఇప్పుడు హరిహర అపార్ట్మెంట్స్లో ఉంటున్నట్టు. అవునండి, అది నా ఊరే కదా. అది కూడా మీ పరిదే? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా. దాని మీద కేసు కొట్లాడుతూనే ఉన్నా. ఇరిగేషన్ కాలం కబ్జా చేసుకొని అపార్ట్మెంట్ కట్టాడు. హరిహర సౌఖ్య అపార్ట్మెంట్స్ అవన్నీ ఇల్లీగలా? ఎస్. ఫైట్ చేస్తున్నారు మీరు? నేను ఫైట్ చేస్తున్నాను. ఆల్రెడీ కోర్టులో ఉన్నది కేసు, ఫైట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇన్నేళ్లుగా పరిచయం అని అంటున్నారు. వాళ్ళ బ్రదర్ మీ దగ్గర పని చేస్తున్నారు అంటున్నారు. డైరెక్ట్గా మల్లన్న గారు మీకు ఏమన్నా పరిచయమా, లేదంటే మీకు ఇద్దరికి ఏమన్నా మీరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేది చూస్తుంటే మీకు మల్లన్నకు ఎక్కడో చెడింది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నా ఆస్తులు ఏం గుంజుకోలేదు, ఆయన ఆస్తులు నేనేం గుంజుకోలేదు. నా రెడ్డి బంధువుల దగ్గరకు వచ్చి గెలికింది తప్పితే ఇంకా వేరేదేం లేదు. ఆయన ఒకప్పుడు ఈటల రాజేందర్ నన్ను కలిపి ఒకసారి క్యూ న్యూస్లో మాట్లాడిండు. ఆయన కబ్జా పెడుతుండు, దయాకర్ ఈడ కబ్జా పెట్టిండు అని చెప్పని ఒకసారి మాట్లాడిండు. మాట్లాడితే నేను 2-3 సార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, స్పందించలేదు. నేను వేరే ఛానల్ ద్వారా నేను కౌంటర్ కూడా ఇచ్చినాను. నాది ఏది భూదాన భూమి లేదురా బాబు, నా భూదాన భూమి అంటే నువ్వు ఉంటే ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నేను 1956 నుండి ఇప్పటి వరకు కూడా రికార్డు పరంగా మొత్తం పట్టదాలు మా నాయన అన్నీ చూసి కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇది పద్ధతి కాదు అని చెప్పని కౌంటర్ ఇచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు ఉన్న పలంగా మీ ఆఫీసు మల్లన్న ఆఫీస్ దగ్గరే కాబట్టి సడన్ గా మల్లన్న అనే వ్యక్తి మీ ఆఫీస్కి వచ్చి దయాకర్ అన్న నేను మొన్న మాట్లాడింది అది అట్లా మాట్లాడాల్సింది కాకుండా మనం కలిసి పని చేద్దాం, మన ఇద్దరం ఒకటే అని చెప్పి మిమ్మల్ని ఒక శాలువ కప్పి మీతో మాట్లాడింది అనుకో, మీ రియాక్షన్ మీది ఎట్లుంటుంది? ఉపేంద్ర అన్న, నా ఆఫీసు అని నువ్వు ఆఫీస్ చాలా దూరం చూపిస్తున్నావు అన్న. ఆయన ఆఫీస్కి ఎదురుగిల్లు నాదే అన్న. ఓకే, వేరే చాలా దూరం పోతున్నావు అన్న. ఇదన్నా ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓకే, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ ఆయన ఆఫీసు నా ఇల్లు ఎదురెదురు అండి. ఓకే, దానికి ఆఫీస్కి ఎదురుగా నా ఇల్లు. ఇంకా వేరే దగ్గర ఉండదు, అన్నీ ఉంటుంది అంత దగ్గర. రోడే అడ్డం. మీ ఇంటికే వచ్చింది అనుకోండి, మీ ఇంటికే వచ్చి మిమ్మల్ని కలిసింది అనుకోండి, మనం కలిసి పని చేద్దాం దయాకర్ అన్న, మనసులో ఏం పెట్టుకోకన్నాడు అనుకోండి, మీ రియాక్షన్ ఎట్లా? మాట్లాడండి.
జర్నలిస్టులో డిబేట్ పోయిండు ఆయన కూడా. అవును. నేను వ్యక్తిగతంగా మాట్లాడిన కులాన్ని దూషించలే అన్నాడు. తప్పించుకోండు. ఇసుంటి జమ్మికులు చేయడంలో మహా దిట్ట ఎవరు చింతపండు నవీను దిట్ట. మీరు మాటి చింతపండు నవీన్ అంటున్నారు కానీ తీన్మార్ మళ్ళీ అంటలేరు మీరు. తండ్రి పెట్టిన పేరు ఏదండి? చింతపండు నవీన్. అదే అంటారు కదా, నేను తప్పేం మాట్లాడలేను కదా. తీర్మానం మళ్ళీ అని చెప్పని పోయి V6లో పోయి ఓ ముసలి విషయం వేసుకొని అందులో జర్ర క్లిక్ అయ్యి నువ్వు అందులో వేసిన పాత్ర తిరుమల పాత్ర నీ పేరు మార్చుకొని తిరుమల అని చెప్పుకుంటున్నావు. మేమేమన్నా అడ్డం వచ్చి ఆపినాము? మాకు అవసరం అని ఏ పేరు పెట్టుకుంటా నాకేం? నువ్వు పెద్దల సభలో కూర్చున్నావు, పోయి పెద్ద రకంగా పోయి స్కూళ్ళకి ఏం కావాలి, టేబుల్ కావాలా, వసూలు కావాలా, సమస్యలు ఏంది, నిరుద్యోగులు ఏంది, అది మేము ఊదరగొట్టినాం కదా. నిరుద్యోగుల సమస్యని పరిష్కరించలేకపోతే రిజైన్ చేసేస్తా. నువ్వు చేయలేరు ఆయన, రిజైన్ చేయి, దండం పెడతా చేసి మళ్ళీ రిజైన్ చేస్తే చూడాలని ఉందా మీకు? మా అంత సంతోషం మేము పడ్డంత సంతోషం కూడా పడరు. మా కుల బంధువులు మా రెడ్డి బంధువులు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకన్నా మీకు రెడ్డి అనగానే ఒక క్యాస్ట్ ఫీలింగ్ బాగున్నట్టుంది మీకు. మీ బాడీలో మీ ఒంట్లో ఆ రకమైన పరిస్థితులు ఫీలింగ్స్ అనిపిస్తున్నాయి మాకు. రెడ్డిని ఎవరు విమర్శించినా ఊకోము. ఇది వాస్తవం చెప్తున్నా, మీ సిగ్నల్ తరపు చెప్తున్నా. మేము రెడ్డిని అంటే మాత్రం ఒప్పుకోము. కానీ ఎవడనా కానీ ఈ రాష్ట్రంలో ఎవడన్నా కానీ మా కులంని ఎందుకు దూషిస్తారో చెప్పి దూషించవలసిన అవసరం ఉంది. ఎస్, మా కులంలో కూడా ఎవరన్నా తప్పు చేస్తే రాజకీయ ప్రతిఫలాలన్నీ కూడా మీరే అనుభవిస్తున్నారు. కింది స్థాయి వర్గాలకు ఆ అవకాశం రాణిస్తలేరు. రిజర్వేషన్లలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, పార్లమెంట్లో, అసెంబ్లీలో అన్ని పరిస్థితులలో మీదే పైచేయి, మీదే ఆధిక్యత ఉంది. బహుజనులకు వస్తలేదు అధికారం అనేది వాళ్ళ ప్రధాన ఎజెండా. అందులో భాగంగానే అంజన్ కుమార్ యాదవ్ కానీ ఈ రకంగా ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఓసీల మీద, రెడ్ల మీద, వెల్లముల మీద. సో ఎట్లా మీరు ఎంతమంది నన్ను ఈ రకంగా తట్టుకుంటారు? నేను ఒక క్వశ్చన్ చేస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి. నాకు ఈ విషయం నీకు చెప్పిన దానికి సమాధానం చెప్తా నేను, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. మొత్తం 121 ఉపకులాలు బీసీలో ఉన్నాయండి. 121 ఉపకులాలు ఉన్నాయి. ఏ కులాలు డామినేషన్ చేస్తున్నాయండి ఇప్పుడు చెప్పాలి. నువ్వు ఏ కులాలు 120 ఉపకులాలు బీసీలు ఉన్నాయి కదా, 47% రిజర్వేషన్ ఉంది కదా, అందులో ఏ కులాలు రాజకీయంగా డామినేషన్ చేసి నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తావా నా చెప్పమంటావా? చెప్పండి, మీరు చెప్తేనే బాగుంటుంది. ఎల్మల సంఖ్య ఎంత, మున్నూరు కాపు సంఖ్య ఎంత, యాదవ్ సంఖ్య ఎంత, గౌడ్ల సంఖ్య ఎంత, పద్మశాల సంఖ్య ఎంత, ఇట్లా అనుకుంటా కదా 120 కులాలు ఉంటాయి. ఇవాళ చట్టసభలు చూడని కులము ఇంకా కూడా రాజాధికారం గురించి కొట్లాడుతూనే ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి ఎవరు చేయలేంది కులగణ చేసి బీసీలకు అన్యాయం జరుగుతుంది. 120 ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ ఆధిపత్యం చేస్తారు, ఇంకా చట్టసభలు చాలా మంది అని చెప్పని కులగణ చేస్తే ఆ కులగణను కూడా తప్పు పట్టి ఇలా తప్పు అని చెప్పాను. అప్పుడు నువ్వు సమగ్ర సర్వే కరెక్ట్ అన్నావు. ఆ సర్వేని ఉచ్చబోసి తగలబెట్టాలని తీర్మానం. ఎస్, మరి మాకు ఉచ్చతాప్తివి, ఆ బీసీలకు ఉచ్చబోసి తగలబెట్టాలంటివి. మరి ఇప్పుడు చట్టసభలో తప్పని చెప్పి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? నువ్వు కుక్క లెక్క పిచ్చి కుక్క లెక్క ఎందుకు బాగుతున్నావు మా మీద? ఇంతవరకు చేసినోడు లేడు, కులగణ చేసినోడే లేడు, బీసీలకు న్యాయం జరగాలన్నోడు లేడు. ఇలా రేవంత్ వచ్చినాకనే రేవంత్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధైర్యం చేసి సాహసించి ఈనాడు ఓ రెడ్డి బిడ్డ ఇవాళ బీసీలకు చేయాలని చెప్పిన ఆలోచనతో నువ్వు వస్తే, నువ్వు బీసీ బిడ్డవయ్యి మొన్నటి దాకా మేమే పటేళ్ళం, మేమే పట్టువార్లం, మేమే పోలీస్ పట్టలం అని చెప్పని ఊర్లో పండి పెద్దరిగా చేసి 120 కులాలను అదనంగా 120 కులం నువ్వు వచ్చి ఇలా బీసీల రిజర్వేషన్ కాజేస్తుంది మీరు కాబట్టి ఇలా మా గొంతు ఏంటంటే, బాబు ఇంకా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ కూడా చట్టసభలో తెచ్చే అవసరం ఉంది. వాళ్ళకు వచ్చే ఫలితాలు వాళ్ళకి అందియాలని చెప్పని ఇలా కులగణన చేస్తే, నిజంగా బీసీలకు కులగణన చేయాలి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు చేస్తే బీసీల జనాభా ఎందుకు తగ్గుతుందన్న? ఇది ఎవరి తప్పిదం? ఇప్పుడు నిన్న సరే మా శశి యాదవ్ మాట్లాడిన దాని గురించి మాట్లాడదాం. వాళ్ళు సభ ఎందుకు పెట్టుకోరు? కరెక్ట్ చేసిండు రేవంత్ సార్, కరెక్ట్ చేసిండు రేవంత్ గారు, మంచోరే రేవంత్ గారు. కొంతమంది వ్యక్తులని ఆయన విమర్శించాడు.
అంతే తప్పితే కులాన్ని కూడా మాట్లాడి రెడ్డి రెడ్డి ఓ కొడుకు చూడండి ఎవరికి ఏం దొరకనప్పుడు మేమే దొరుకుతామండి. ఓకే. చేతిలో బోకే పెట్టినట్టు వాళ్ళ నోట్లో మా రెడ్డి పదం మాట్లాడేటప్పుడు కొద్దిగా అంటే ఆలోచన వాస్తవంగా రెడ్డిల్లో కూడా కింది స్థాయి వర్గాలు ఉంటారు, రెడ్డిల్లో కూడా పూటకు తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకు రెడ్డి పేరు అనగానే వీళ్ళు ఏదో రాజ్యాంగాన్ని బాగా వాడుకున్నారు, రాజ్యాంగ ప్రతిఫలాలు మొత్తం వీళ్ళకే పోతున్నాయి, వీళ్ళే ఆర్థికంగా బాధపడు ఉన్నారు అనే రకంగా ఎందుకు మాట్లాడతారు? నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఓకే. ఈ విషయానికి. దయచేసి నన్ను ఇంతవరకు ఎవరు డిబేట్ చేసినా మా దాంట్లో పేద ప్రజలు ఉన్నారా అని చెప్పని గుర్తించినందుకు సిగ్నల్ టీవీకి మళ్ళొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము కూడా 100% మా దాంట్లో నిరుపేదలు ఉన్నారు, పూట గదిలేని పెళ్లి చేయకుండా ఊరేసుకొని చచ్చిపోయిన ఉన్నారు, చచ్చిపోయిన ఉన్నారు, చెప్పుకోలేని అవస్థతోటి చాలా బాధపడే ఉన్నారు. వాళ్ళ అవస్థ చూడలేక మేము ఈడబ్ల్యూఎస్ అడుక్కున్నాం. నా స్టూడెంట్ కాదండి, ఇలా తిరుమల గడికొక్కసారి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నాం కదా. బిడ్డ తిరుమల జాగ్రత్త ఉండు, నీ చేతనైతే, నీ దమ్ము ఉంటే, నీ ధైర్యం ఉంటే పో పెద్దల సభలో కూసో, పోయి మాట్లాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి నువ్వు ఇచ్చింది కాదు, నీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదురా ఈడబ్ల్యూఎస్. ఇంకోటి ఆయనకు చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఈ ఈ ఈ పార్టీలోకి వచ్చిన తిరుమలయ్యకు మళ్ళొకసారి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తిరుమలయ్యకు, బిడ్డ ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు పుట్టింది కాదు, తెలుసుకోవాల్సింది. ఈడబ్ల్యూఎస్లో ఓన్లీ రెడ్డిసే లేరు, వెల్మలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, మన వైశ్యులు ఉన్నారు, నాయుడు ఉన్నారు, చౌదరులు ఉన్నారు. ఈ విధంగా 11-12 మంది ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు. అది కూడా ఏమిచ్చింది ఈడబ్ల్యూఎస్లో, నిజంగానే బ్యాక్వర్డ్ క్లాస్ వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందని చెప్పన్నాడు. నా సొంతని కాదు, మేము కూడా కొట్లాడింది అందుకే. అయ్యా మాకొద్దురా మీ ఈడబ్ల్యూఎస్ల ఫలితాలు, నిరుపేదలకు నిజంగానే వాళ్ళు బతకలేని వాళ్ళకు, ఒక వైట్ రేషన్ కార్డు కావాలనుకున్నానికి, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలని అనుకుని నిజంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలలో వాళ్ళకున్న బిలో ప్రయారిటీ వాళ్ళకి ఏమని చెప్పని అడిగినాను తప్పితే మేము ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు ఇవాళ నేను తీర్మానం ఒక నీ సిగ్నల్ టీవీ ప్రకారం బాగా క్వశ్చన్ చేస్తున్నా. నీ 300 కాపు సంఖ్య ఎంత? నువ్వు మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డాక మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు చేసిరు, ఎంతమంది ఎంపీలు చేసిరు, ఎంతో కార్పొరేషన్ చైర్మన్లు చేసిరు, మీ ఎమ్మెల్సీలు చేసిరు, ఒక్కసారి సంఖ్య తీస్తే నువ్వు కొట్లాడే సంఖ్య నేను చెప్తా. వాస్తవానికి టీడీపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ని యాదవులకు గౌడ్లకే ఉపచెప్పి పాలన చేసిందా లేదా? మనస్సాక్షి చెప్పాలి. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా మనస్సాక్షి చెప్పాలి. ఇవాళ మాదనలో ఎవరు గెలవలేదు కాబట్టి, కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి ఇవాళ ఎవరు రాలేకపోయారు. వీళ్ళు ఎవరు మంత్రులు లేరు, హైదరాబాద్ మంత్రులు లేరు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడక ఏదో రెడ్లు చేస్తారు. రెడ్లు అంటే మనం మేము ఉడక చేసినాం, మళ్ళీ మీరు మా దగ్గర ఉడక చేసిరా అంతే తప్ప బీసీలకు ఎక్కడ వ్యతిరేకం కాదు. ఎవరైనా ఎందుకు వ్యతిరేకమని నాకు అర్థం కాదు. రేపు పొద్దున 4 మంది రాజ్యాంగబద్ధంగా మీరు హైదరాబాద్ మన తెలంగాణ గెలిస్తే రేపు పొద్దున ఇదే శ్రీశైలం యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు. వద్దంటమా? అడ్డం పోతామా? ఎట్టయితే అంటామా? ఇప్పుడు మాది మా చేతిలో లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఏముండదు, అంతా ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ ఎవరు నిర్ణయిస్తే వాడే ముఖ్యమంత్రి కావాల్సిందే. ఇప్పుడు చెప్తున్నావు కదా, అయ్యా నీకు అన్యాయం జరుగుతుంది కదా శ్రీశైలం యాదవ్ గారు, రెడ్డిలో 2 పేరు చెప్పినావు, ఉత్తమ్ కుమార్ పేరు చెప్పినావు, లేకపోతే రెడ్డి పేరు చెప్పినావు, వాళ్ళు నీకు అన్యాయం చేసిరని. నువ్వు నిజంగానే నీ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అందరం బీసీలను గెలిపి ముఖ్యమంత్రిగా మేము ఆదరిస్తాం, మేము గౌరవిస్తాం. ఆయన పడేయడానికి ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు కూడా మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఒకటి మిత్రమా, నాకు కులాలతోటి దేశ బాగోలేదు. నా కులాన్ని మాత్రం అనుకుంటా ఏం చెయ్యి, నేను అన్ని కులాలు నా దగ్గరకు వస్తాయి, అన్ని కులాలకు నేను సాయం చేస్తాను. కులాలు ఎందుకు తిరుగుతారని చెప్పన్న భావం తప్పితే ఇంకా వేరే లేదు. కులం విషయం వచ్చేసరికి ఇంత బాగా మాట్లాడుతున్నారు, రెడ్లు అంటున్నారు. కొంపదీసి మీ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఏ కులం సంబంధించిన వాళ్ళని అడిగి మరి సాయం చేస్తారా? అందులో రెడ్డి వాళ్ళు వెలమలు ఉంటేనే సాయం చేస్తారా, లేదంటే అట్లా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు ఎవరున్నా చేస్తారా? నా ఎంబడి 10 మంది తిరిగితే 7 మంది బీసీలే ఉంటారు, 1-2 ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. తప్పితే నేను నా దగ్గరకు వస్తువునికి కులం పేరే ప్రస్తావం రాదు, పార్టీ పేరు ప్రస్తావం రాదు. మరి ఇలా ఎస్టీలు వచ్చారు,
అన్న మాకు ఇది పరిస్థితి పోయినా మా ఇన్ఛార్జ్ దగ్గర పోయినా 100% వాళ్ళకి న్యాయం చేసినాం, కమిషనర్ లెటర్ రాపించినాం, అది పని చేయమని చెప్పి వచ్చినాం. నాకు రెడ్లు అయితేనే పోయినామా నేను ఎస్టీలో పోలేదా? నా ఆఫీసు ప్రజాస్వామ్యం, నా ఆఫీసు ఎవరన్నా రావచ్చండి. నా కులం, నా మతం, నా ప్రాంతం, నా భేదం ఏది ఉండదు. ఎవరు వచ్చినా పని చేసుకొని పోవాల్సిందే. ఎట్లా అన్నా మీకు మీ ఆఫీసు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు ఏ ఆపదలు వచ్చినా మీకు తోచినంతగా ఇస్తూనే ఉంటారట, చేస్తూనే ఉంటారట. ఎందుకు మీకు ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారి నుంచేనా, మీ కుటుంబం నుంచేనా, ఎట్లా? మా తాతగారి నుండి. ఓకే. ఇంటికి వచ్చినోనికి ఉపవాసం ఉంచొద్దు అని, ఇంట్లో ఉంటే లాస్ట్కు ఏది లేకున్నా, నా ఇంట్లో ఏది లేకున్నా ముందు మేము ఎంకరకాలం నుంచి పేరులతోటి మామిడికాయ తొక్కు చేసేవాళ్ళం. అంటే పేరుపులు తెలుసా మీకు? చూసిరా పేరుపులు అంటే అంతంత మామిడికాయ తొక్కు పెట్టేవాళ్ళం. దగ్గర దగ్గర 300-400 కాయ మామిడికాయ పెట్టి ఎవరన్నా గిన ఉంటే మాత్రం ఆ లాస్ట్కు మా ఇంట్లో ఏం లేకున్నా మామిడికాయ పచ్చడి వేసి పంపిస్తాం. ఏది లేకున్నా మా ఇంట్లో అందుబాటులో ఏది ఉంటే అది తీసిపోస్తాం, లేకపోతే సల్ల పోస్తాం, లేకపోతే పెరుగు పోస్తాం, లేకపోతే అన్నం పెడతాం, లేకపోతే బియ్యం పెడతాం, నూకలు పెడతాం. అప్పటి నుంచి వచ్చింది ఇది కూడా అట్నే నడుచుకుంటూ వచ్చింది. ఇవాళ కూడా అంతేనాది. ఇప్పటికి నా ఇంట్లో ఖచ్చితంగా ఒక 50 కిలోలు 50 కాయలు 20 కాయలు 50-60 కాయల మామిడికాయ తొక్కు పెడతాయి. ఎవరు వచ్చినా వస్తే మాత్రం ఇప్పటికి కూడా పెట్టి పంపిస్తాం. సరే అన్న, ఇంత బాగా చెప్పిర్రు. రెడ్ల గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి, రెడ్డి యొక్క గొప్పతనం ఏందనంటే ఏం చెప్తారు? ఇప్పుడు తిరుమల మళ్ళీ ఒక మాట అన్నాడు మొన్న. ఏమన్నాడంటే ఈ తెలంగాణకు రెడ్లు బతుకొచ్చిరు అన్నాడు. ఓకే. చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నట్టుండు ఆయనకు. చరిత్ర తెలియనట్టుంది. బ్లాక్మెయిల్ చేసి బతికే కదా. చరిత్ర మర్చిపోవడం కాదు, చరిత్ర తెలియదు ఆయనకు. ఫస్ట్ చరిత్ర తెలుసా తెలియదు నాకు తెలియదు, అని పక్క పెడదాం. కానీ నీ మటుకు ఆ చరిత్ర రాసుకుంటావు, నువ్వు బతకడానికి చరిత్ర రాసుకుంటావు, నువ్వు ముంచడానికి చరిత్ర రాసుకుంటావు. కానీ ఎదుటి చరిత్ర గురించి నీకు తెలియదు. కాబట్టి కాకతీయ రాజులు ఏలినప్పుడు అప్పటికే మా రెడ్డి సంస్థానం, మా కులం ఉంది. అప్పుడు వీళ్ళు రెడ్డిలు చెప్పుకోరు కదా. మరి మొన్న ఇప్పుడు ఇవాళ నువ్వు బీసీలో పోయి బీసీ అని చెప్పుకుంటున్నావు కదా. అంతకుముందు బీసీలో పోయినప్పుడు నువ్వు ఏమని చెప్పుకున్నావు? మేము పట్టేళ్ళమే, మేము రెడ్లమే, మేము పోలీసు పట్టలేమే. రెడ్ల దగ్గర వీళ్ళే పరిపాలించారు కదా. ఇలా కాదని అలా పోయినావు కదా. మా తెలుపలు ఉంటారా వీళ్ళు ఇక్కడ ఎల్మూలు ఎంత తెలుపరులో కులం గురించి ఎల్మూలు ఎంత తెలుకలలో ఈ మునూరు కూడా తెలుకోలేదు. ఈ మునూరు పోయి బీసీలో పోయి ఈ బీసీలను మోసం చేస్తారు. రైట్ అన్న. చివరగా నా ప్రదేశంలో ఇదే ప్లేస్లో మల్లన్న గారు వచ్చి నా ఈ ప్లేస్లో మల్లన్న గారు మీ ఎదురు కూర్చున్నారు అనుకో, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన మల్లన్న నీ ప్రవర్తన మార్చుకో, నీ వ్యవహారశైలి మార్చుకో. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే నీకు రాజ్యాంగం ఇచ్చిన ఎమ్మెల్సీ అధికారం ఉంది కాబట్టి నువ్వు చట్టసభలో కూర్చొని చట్టాలు చెయ్యి. కానీ కులాలు మతాల ద్వారా మాట్లాడకు. అందులో పోతే బీజేపీ మంచిది అంటివి, అన్ని లంగా అంటివి. ఇంట్లో పోస్తే బీజేపీ లంగా అంటివి. ఈ మాటలు మార్చుకో. ఈ కులాల పేర్లు పెట్టినప్పుడు మార్చుకో. అదే మీరు చెప్పదలుచు. ఇక నేను ఇంకోటి చెప్తున్నాను. మొన్న ఒక ఫంక్షన్ పోయినాం ఇద్దరు. నేను ఒక ఫంక్షన్ పోయినా, అంతా ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కదా, అంతా నల్గొండ జిల్లా లీడర్ అందరూ పాత పరిచయం ఉంటే అన్న దయాకర్ అంటే అట్లా కూడా మాట్లాడుతున్నాం. ఇంకేం నవీన్ కూడా వచ్చిండు. వచ్చిన కదా చూసిన అన్న ఎమ్మెల్సీ వస్తుందంటే ఎందుకు ఎమ్మెల్సీ, దేనికి ఎమ్మెల్సీ? నాకైతే కాదు భయ్, మా ప్రాంతం కూడా కాదు ఎమ్మెల్సీ ఆయన. అంత సింపుల్గా కొట్టుబడేసారా? మా ప్రాంతం కూడా. నమస్తే దయాకర్ అన్న అన్నాడు. నమస్తే అన్న ఉద్యోగం బాగా నడుపుతున్నావు అన్నాడు. నడపాలి కదా, తప్పదు కదా అని అన్నా. చూద్దాం అన్నాడు. దాని గురించి వెయిట్ చేస్తున్నా అన్న. చూద్దాం అంటే దాని అర్థం ఏంది? చూద్దాం అన్నాడు. దాని గురించి వెయిట్ చేస్తున్నా అని చెప్పిన. ఓకే అన్నాడు. సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. స్టేజ్కి పోయాడు. పోయినాక 20 నిమిషాల తర్వాత పోయినా నేను. 20 నిమిషాలు పోయినా. స్టేజ్ దిగాడు. నేను పోయి పక్కన పడితే స్టేజ్ మీద దిగొచ్చి చేయి పట్టుకొని పోయి పక్కన పడి ఫోటో దించుకోండి. చేయి పట్టుకుని అన్న వదిలిపెట్టు అన్నా. ఎందుకు అన్నాడు. నీతో ఫోటో దిగాను అన్న. నేను దిగాను అన్న కూడా అలా, నేను దిగాను ఫోటో, సారీ అని చేస్తే ఏరా ఏం కదా మనం ఇద్దరం ఒకటే రా అని చెప్పని ఇక వాళ్ళు అందరు నూకపోతే పోయి ఫోటో దిగినాం. అంతే తప్ప ఇష్టపూర్వకంగా దిగిన. నేను నా కులాన్ని గంత ఘోరంగా మాట్లాడినాక, నాకు ఉచ్చత ఆపినాక నేను ఎట్లా జీర్ణించుకుంటానా? నిజంగా అన్న ఆయనకైనా ఉచ్చ తాగాలనుకుని ఆయన నిజంగా అంటే వాళ్ళకి ఎవరెవరు మోసం చేసినా వాళ్ళు ఉచ్చ ఆయన తాగాలన్న.
ఇవాళ 10 రూపాయలు బిచ్చం అడిగిన నువ్వు ఉచ్చ తాగాలి, ఆర్టీఆర్ పెట్టిన బిచ్చం అలా మోసించిన వాళ్ళు ఉచ్చ తాగాలి, 72 ఉచ్చ తాగాలి, ఇవాళ ఎస్సీ ఎస్టీ అని చెప్పి మీకే టికెట్లు భోజన వాదం ఎత్తుకున్నావు నువ్వు, వాళ్ళు మోసించిన వాళ్ళు ఉచ్చ నువ్వు తాగాలి. రేపు మేమేం తాగలిపోయి నాకు అర్థం కాదు. మేమైనా మీ రిజర్వేషన్ గుంజుకొని చెప్పు మల్లయ్య నువ్వే రా మా హాస్పిటల్ దగ్గర రా, మాకు ఈడ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పాను, నా గొంతు నీ గొంతు కలపకపోతాడు, నేను కొట్లాడకపోతాడు. అరే నీకన్నా 30 ఏళ్ళ ముందు నుంచి ఈ బీసీల గురించి ఆ నిశలు కృషి చేసి ఆయన వయసే దగ్గర పడ్డది, 70 ఏళ్ళకి వచ్చిండు, 70 ఏళ్ళకి వచ్చిండు ఆర్ కృష్ణయ్య గారు. ఆయనకన్నా అనుభవం ఎక్కువ ఉన్నది నీకు. అరే నాకు ఇడ బాధ అనిపించింది అంటే ఆర్ కృష్ణని వరంగల్ సభలు కూర్చోబెట్టి అన్నా నువ్వు విషయాన్ని తీసుకో మేము ఉద్యమం చేస్తాం అన్నాడు. ఈయన ఉద్యమం చేస్తే ఊసిపోయాడు, బీసీలు మొత్తం నాశనమైనట్టే. ఏనాడు ఒక్కనాడు కూడా ఏ కులాన్ని తిట్టకుండా మా ఫలాలన్నీ ఇచ్చిన మహాత్ముడైన ఎవరు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్యతో నువ్వు పోల్చుకుంటున్నావు అంటే ఆర్ కృష్ణయ్య అంత సభల మాటని ఒక్కనాడు ఒక కులాన్ని దూషించలే. ఆడున్న 20 మంది నిపుణులు ఎవరు మేధావులు దూషించలే, నువ్వెడ దూషిస్తావు? నీకు ఎవడిచ్చింది అధికారం? ఎస్ నువ్వు మమ్మల్ని తిట్టాలి అనుకుంటున్నావు, ఎస్ మమ్మల్ని రెడ్డినే టార్గెట్ చేయాలనుకుంటున్నావు. నువ్వు మానవత్వం నువ్వు మనిషికి పుడితే నువ్వు రిజైన్ చెయ్యి, రా ప్రజాచేత రా, మా సత్యంలో చూపిస్తాం బిడ్డ, నీ నాన్నే బాచి పెడతాం. ఇక నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీ కాదు, నీ జీవితంలో కనిపించకుండా చేస్తాం రా.